ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ హాఫ్‌లో చాలా ఎలిమెంట్స్ వర్క్ అయ్యాయి. కామెడీ వర్క్ అయింది, ఎమోషనల్ బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ లైన్ ఏది ఉంటుంది అది కూడా బాగుంటుంది. హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే డ్యూట్ సినిమా చూసొచ్చాను. సినిమా మాత్రం కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉంది నాకైతే. గుడ్ ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను. సో అది ఎందుకు డిసప్పాయింట్ చేసిందో ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ హాఫ్‌లో చాలా ఎలిమెంట్స్ వర్క్ అయ్యాయి. కామెడీ వర్క్ అయింది, ఎమోషనల్ బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ ప్లాట్ లైన్ ఏది ఉంటుంది అది కూడా బాగుంటుంది. కానీ మనకి ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో, సెకండ్ హాఫ్‌లో కొంచెం స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కే మనకు ఒక ప్లాట్ లైన్ రివీల్ అవుతుంది. సో అక్కడి నుంచి నాకు సినిమా ఎటు వెళ్ళిపోతుంది అంటే స్క్రీన్ ప్లే పోతుంది అక్కడ. నాకు ఫస్ట్ కన్విన్స్ అవ్వలేను సినిమాలో. క్లైమాక్స్ వరకు కన్విన్సింగ్ ఉండదు. అంటే మనకి ఆ సినిమా క్లైమాక్స్ వచ్చే కొద్దీ ఎక్కడో మనకి ఆ క్యారెక్టర్ మీద విరక్తి వచ్చేస్తుంది నాకు. అంటే నాకు ప్రదీప్‌ని చూస్తే ఎందుకో ఆ క్యారెక్టర్‌ని చూస్తే ఎక్కడనో జాలేస్తుంది సినిమాలో. కొంచెము అది నాకు వర్క్ అవ్వలేదు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో నాకు. నాకు సినిమా ప్లాట్ లైన్ చూస్తే ఎక్కడో ఆల్రెడీ చూసిన సినిమా లాగానే అనిపించినాయి 2 సినిమాస్. నాకు అల్లు అర్జున్ గారిది ఒకటుంటుంది. పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా ఉంటుంది. సో నేను ఆ స్పాయిలర్స్ అవుతుంది రివీల్ చేసే సినిమా టైటిల్స్. సో నాకు సినిమా చూసేటప్పుడు ఆ 2 ప్లాట్ లైన్సే కనిపించాయి. బట్ మనకి సెకండ్ హాఫ్‌లో ఒక ప్లాట్ లైన్ రివీల్ చేస్తాడు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కి. సో అక్కడే నేను సినిమాకి డిస్కనెక్ట్ అయిపోయాను. అంటే క్లైమాక్స్ వరకు కొంచెం ఆ మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. కన్విన్స్ అవ్వలేకపోయాను ఆ క్లైమాక్స్. ఆ సెకండ్ హాఫ్ మొత్తం అసలు నాకు మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. నాకు ఎక్కడ ఎక్కలేదు అసలు సెకండ్ హాఫ్ నాకు. మెయిన్‌లీ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి నాకు ప్రదీప్ రంగనాథ్, మమితా బైజు, ఇంకా మ్యూజిక్ బై సాయి అభ్యంకర్. ఈ ముగ్గురు చాలా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు సినిమాకి. ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ అయితే కుమ్మి అవతల పడేసిండు. సెకండ్ హాఫ్ గాని, ఫస్ట్ హాఫ్‌లో గాని ఆ ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్ చాలా బాగా చేశాడు. మమితా బైజు కూడా మనం ప్రేమల్లో చూసాము. ఆ ప్రేమలో అయితే మొత్తం మనకి ఓన్లీ ఆ చైల్డిష్ బిహేవియర్, ఆ చిలిపితనం, ఆ యాక్టింగే అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో మనకి ఆ ఎమోషనల్ కూడా బయటకి తీసుకొచ్చారు. చాలా మెచ్యూర్‌గా ఉంటుంది యాక్టింగ్. చాలా బాగా చేసింది తను కూడా. నెక్స్ట్ మెయిన్ పాజిటివ్ వచ్చేసి సాయి అభ్యంకర్ మ్యూజిక్. మ్యూజిక్ బాగుంటుంది, బీజీఎం బాగుంటుంది. 3 సాంగ్స్ ఏమో అవి కూడా చాలా బాగుంటాయి. మెయిన్‌లీ నెగెటివ్ వచ్చేసి నాకు సెకండ్ హాఫ్‌లోనే. సెకండ్ హాఫ్‌లో ఏదైతే ప్లాట్ లైన్ రివీల్ చేసానో అప్పటి నుంచి ప్లాట్ లైన్ అంటున్నాను. మళ్ళీ అది స్పాయిలర్స్ రివీల్ చేస్తాయి. సో అక్కడి నుంచి సినిమా ఎటో పోతుంది. నాకు అక్కడ స్క్రీన్ ప్లే వర్క్ అవ్వలేదు. సో నాకు చెప్పాలంటే కొంతమందికి నచ్చొచ్చు సినిమా అంటే. చాలామంది నాకు కొంతమంది ఫ్రెండ్సే బాగుందన్నారు. బట్ నాకు వర్క్ అవ్వలేదు. సో నాకు కన్విన్స్‌గా అనిపియలేదు సెకండ్ హాఫ్. ఓకే అది సినిమా, కానీ నాకు ఇక్కడ ఏమైందంటే హీరో క్యారెక్టర్‌ని తక్కువ చేశారనిపించింది. ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని లేపి హీరో క్యారెక్టర్‌ని తక్కువ చేయడం అసలు నాకు అది నచ్చలేదు ఆ సినిమాలో మెయిన్‌లీ. క్లైమాక్స్ అయిపోయాక అనిపించింది ప్రదీప్ రంగనాథ్ ఒక మూవీ ఓల్డ్ టెంప్లేట్ ఏది. సో మళ్ళీ అదే టెంప్లేట్ ఇక్కడ యూజ్ చేస్తారు ఈ క్లైమాక్స్‌లో. అండ్ డైరెక్టర్ నేమ్ నాకు తెలీదు. సో అతను ఫస్ట్ హాఫ్ ఎంత బాగా రాసుకున్నాడో సెకండ్ హాఫ్‌లో రైటింగ్ కొంచెం రాసుకోవాల్సింది బాగా. అంటే ఓన్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రమే నచ్చుతుంది మూవీ. మూవీ చూసాక ఇది నా ఒపీనియన్ మాత్రమే, రివ్యూ కాదు. సో అందుకే కొంచెం మిక్స్డ్ ఫీలింగ్‌తో ఉన్నాను ఇప్పుడు కూడా నేను సినిమా చూసాక. అండ్ దట్స్ అవర్ రివ్యూ గైస్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు తెలిసి రేపు మార్నింగ్ లోపు తెలుసు కదా రివ్యూ వస్తుంది. అండ్ ఈవినింగ్ లోపు కేరమ్ కూడా రివ్యూ వస్తుంది. కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల మూవీస్ ఎట్ ఎ టైం చూడలేకపోతున్నాను. సో రేపు ఈవినింగ్ వరకు ఆల్ మూవీస్ రివ్యూస్ కూడా వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.